బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. జనించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమున
రక్షకుడేసయ్యా పల్లె పల్లె వెళ్ళి వరద తిప్పి మనమంతా చేరి సమరమే చేద్దాం పల్లె వెళ్ళి వరద తిప్పి మనమంతా చేరి సమరమే చేద్దాం పల్లె కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా పల్లె కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మాకు దగ్గర ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు రాకపోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి
జాడని చేసి పాపపు వీడక నీవు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు మారు మనసు కలిగి ఉండుటే క్రీస్తు పవిత్రతలు విసర్జించుటే
సమయంలో మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. మరి పెద్దలను ఏడుకు మీద కావాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ముందుగా ప్రియులు సంఘ ప్రెసిడెంట్ గారు జాన్ చెహరాజ్ గారిని ఏడుకు మీద కావాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులు సామిలి గారిని, అలాగే మరి దొండపాటి చంద్రమోహన్ గారిని, అలాగే శ్రీనుబాబు గారిని, భాస్కరరావు గారిని, తోటరాజు గారిని వేదిక మీదకి రావాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రియ బాజీ గారిని కూడా. మంచిదండి, రండి ప్రియ సామెలు రండి. ఇంకా పెద్ద గమనిస్తున్నాం సైడ్ లైన్ ఇక్కడ. రండి మళ్ళీ కుదిరి రండి, కూర్చుని ఒకసారి అలా. మా పెద్దలంతా గురించి సప్పలను కొట్టట్లేదు. ఆ దైవజనుడు మన మధ్యకి వారిని కూడా ఏదిక మీదకి ఆహ్వానం తర్వాత మరి వారిని ఆహ్వానిస్తాను. వారి ఇంకా రాలేదు. అయితే సమయంలో మరి ఈ కూడిక క్రమముగాను మర్యాదగాను జరిగినట్లుగా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. మరి ప్రియులు ప్రెసిడెంట్ గారు జాన్ చెహరాజ్ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుని స్తోత్రాలు. క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. చక్కని పండుగ వాతావరణం మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. అందు గురించి మీరు సంతోషంగా ఉండి దేవుని ఆరాధించాలని, అలాగే రావాల్సిన వారి కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ మరి ఒకసారి మీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకున్నాం, ప్రార్థించుకున్నాం. కళ్ళు మూసుకొని పరమ తండ్రి పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో నా ప్రభా, గత సంవత్సరం అంతా నా ప్రభా మమ్మల్ని నైనా కాశీ కాపాడే సజీవ లెక్కలో ఉంచిన ప్రభా, ఈ నైనా నీ జన్మదిన వేడికి ఇటు రీతిగా మేము జరుపుకోవడానికి మనం ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. ఇదిగో నా ప్రభా, నీ బిడ్డగా నా ప్రభా మేమందరం పుట్టుకుని నా ప్రభా నేను ఆరాధించి భక్తి ఇచ్చావు తండ్రి. మేము గొప్పవారమని నా ప్రభా కాదు కానీ నాయన, మాకు ఏ ధన్యత లేనటువంటి మాకు నా ప్రభా యేసయ్య ఈ ధన్యత ఇచ్చి నా ప్రభా నీ పాద సన్నిధిలో నేను కనపరిచే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. ప్రతి బిడ్డని మీరు పేరు పిలుచుకున్నాం, మీరు దీవించి ఆశీర్వదించి మరి అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఎటువంటి ఆశలతో వచ్చారు నా ప్రభా, ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగిన నా దేవుడు నా ప్రభా వారి వాంఛలు తీర్చమని, వారి నా ప్రభా ఇది నూతన సంవత్సరంలో నా సంతోషంతో ప్రవేశించారు మీరు కృప చూపించమని. ఇది నా ప్రభా ఈ రోజు మన కార్యక్రమం అంతా నా ప్రభా మీరు నుండి మహిమ పొందనైనా. ఇదిగో నీ దోషను నా ప్రభా మధ్య తోడుతురండి.
క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి కృప చూపించమని, అలాగే మా సంఘ కాపరి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించిన సంఘ పెద్దల్ని, యవనస్తుల్ని, స్త్రీ సమాజం వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చూపిన మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభా. ఇంతవరకు నా ప్రభా చక్కని పాటలు పాడి నిన్ను కనపరిచిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. అలాగే నా ప్రభా వారిని ప్రతి ఒక్కరిని నా ప్రభు ఈ కార్యక్రమంలో నాయన యవనస్తులు ఎంతో కష్టపడి నాయన చక్కని వాతావరణం, చక్కని డెకరేషన్ చేసిన ప్రభు ఇటువంటి సందర్భాన్ని ఏర్పరిచినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరి పేరు పేరు చొప్పున మీరు దీవించమని, ఈ కార్యక్రమం అంతా నా ప్రభావ మీరు అధ్యక్షులుగా ఉండి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకొలుసు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన ప్రియుడు జాన్సన్ హెరాజ్ గారి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో వాక్య పఠనాలు ఉన్నాయి. మరి నేను పేర్లు చదువుతూ ఉన్నాను. వారి వర్ష క్రమంలో వచ్చి వాక్య పఠాలు చదివి వినిపించాలని ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వరకు మోకా సుమంత్ గారు వచ్చి చదివినిపిస్తారు. 2వది లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు సిహెచ్ బాబ్జీ గారు వచ్చి చదివినిపిస్తారు. ఎస్ఏ రాసిన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని ప్రియులు కె కలవత్తుల ప్రసాద్ గారు వచ్చి చదివినిపిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు డి చంద్రమోహన్ గారు వచ్చి చదివినిపిస్తారు. ముందుగా మా కసమంత్ గారు వచ్చి వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. ఒకటి అధ్యాయం 18 నుండి 22వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చదువు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడి వాక్యం దీవించును గాక. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 చదువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టి ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ ప్రక్కపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇది మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో వండుకునినట మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్.
కూడి వచ్చింది అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఎస్ఏ గ్రంథము 9:6 చదువు. ఎలయనగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం పడిన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి దేవుడు జీవించున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4-7 వరకు చదువు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయని. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారులను ఆత్మను దేవుని మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుడు దీవించుగాక. మంచిదండి. వాక్య భాగాలు చదివించిన ప్రియులు మాకు సుమంత్ గారికి, అలాగే సిహెచ్ బాబ్జీ గారికి, అలాగే కొలబత్తుల ప్రసాద్ గారికి, మరి దండపాటి చంద్రమోహన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వాక్య పఠనముల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మీరు రాజదాస్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క పుట్టిక దినాన నాయన, ఈ క్రిస్మస్ సందర్భంగా నాయన, ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై వెళ్ళలేని స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు నాయన పాటలతోనూ శబ్ద యంత్రాలతోనూ నాయన వాక్యాలతోనూ నిన్ను స్తుతించాము నాయన, నిన్ను గర్వపరిచాము నాయన. ఇదిగో నాయన, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా మా మధ్య నుండి నడిపించండి నాయన, సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన, మీ దాసులు, ప్రియులు, అభిషక్తులు ప్రసాద్ కుమార్ గారి ద్వారా క్రిస్మస్ సందేశాన్ని వినిపించడానికి కృప చూపండి నాయన. వినగల చెవులు, గ్రహించగల మనసులు మాకు దయచేయండి నాయన. వాక్యానుసారంగా నడుచుకోవడానికి, నీ చిత్తానుసారంగా జీవించడానికి కృప చూపండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఎంతో ప్రయాసపడి నీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చాము నాయన. ఈ వాక్యం ద్వారా నాయన మాకు తృప్తిగా గృహానికి వెళ్ళడానికి సంతోషంతో నాయన నిన్ను గణపరుచుకోవడానికి నాయన నీ దీవెనను పొందుకొని మా గృహానికి వెళ్ళటానికి కృప చూపండి నాయన. ఈ కార్యక్రమం ఆదరించి ఆఖరి నిమిషం వరకు క్రమంగాను, మర్యాదగాను, దీవెనకరంగాను, శుభకరంగాను, జయకరంగాను నడిపించడానికి కృప చూపండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఇహ మందు మంచాలి ప్రకటించెను, పరమందు మంచాలి ధ్వనించెను, ఇహ మందు మంచాలి ప్రకటించెను. నారాజు యేసు జన్మించెను, నారాజు యేసు జన్మించెను, లోకానికే సంతోషమే, లోకానికే సంతోషమే. పరమందు తాని జన్మించెను, ఇహ మందు తాని జన్మించెను.
దూత ఆయాతి ప్రవచనం నెరవేర్చే ప్రభువు శుభవర్తమానం తెలిపింది దూత ఆయాతి ప్రవచనం నెరవేర్చే ప్రభువు దయాప్రాప్తురాలై పుణ్యాల ఫలమై దయాప్రాప్తురాలై పుణ్యాల ఫలమై దావీదు వంశాన దావీదు పరమందు దూతాలి ఆకాశమందు వెలసింది నేడు ఒక దివ్య తార విరజిల్లి భూమిలో ఆకాశమందు వెలసింది నేడు ఒక దివ్య తార విరజిల్లి భూమిలో ఆకాశి కిరణాలు సమయంలో క్యాంటీన్ సర్వీస్ ఉంది. సమయంలో క్యాంటీన్ సర్వీస్ ఉంది. దానికంటే ముందు వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు ప్రశాంత్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా యవన బిడ్డకొచ్చి అందరికి కూడా క్యాండిల్ అందించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కలవత్తుల సావిత్రి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ఆ యొక్క యవన బిడ్డలు అందరికీ కూడా క్యాండిల్ అందించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను.
కరుణ చూపు ధరణిపై నరుని రూపు దాల్చెను పరమ దైవతనయుడు. మరి అమ్మ సావిత్రికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బాజీ గారిని ఏదికి మీద కావాలని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. మీకు అందరికీ కూడా క్యాండిల్ అందాయని నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేసిన తర్వాత మరి రక్షకుడు ఉదయించినటువంటి పాట మనం అందరం కలిసి పాడదాం. మరి సమయంలో
బాసరావు గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి క్యాండిల్ వెలిగించి మరి అందరూ కూడా రక్షకుడు దీవించినట్టు పాట పాడతారు. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభా, గతించిన కాలమంతా నా ప్రభు అందరినీ కాచి కాపాడి ఇదిగో నా ప్రభా క్రిస్మస్ దినాన్న ప్రభా ఇదిగో సాయంకాల దినమంది ప్రభా ఇక నీ సన్నిధిని చేరి ప్రార్థించడానికి గొప్ప తరుణాన్ని కూడా స్తోత్రం ప్రభు. నీ సన్నిధిలో పేరు రోజుని ప్రభు బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రాలైన బిడ్డను ప్రభా సమయానికి తోడు గ్రామాన్ని ప్రార్థించేస్తున్నాం ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా కానీ స్థుతించారు, వాక్యాలు ఇచ్చారు. అందుబట్టి నీ సన్నిధిలో ప్రార్థించేస్తున్నాం ప్రభు. ఇదిగో నా ప్రభా నీ దాస్తున్న ప్రభా ద్వారా నుంచి ప్రశాంత్ కుమార్ గారు మా మధ్యకి నడిపించారు ప్రభు. నీ దాస్తున్న ప్రభా క్రిస్మస్ సందేశం వెళ్తుండగా ప్రభా నీ పాపదనాదాన్ని దయచేవి చేరువచ్చిన అందరికీ ప్రభా ఏ మాటలు అవసరం దాస్తున్న దానిగా బయటపరచమని ప్రార్థిస్తున్నాం. దేవస్థాపన ప్రభు మా ముందు నాకు క్యాండిల్ సర్వీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా ప్రభా క్యాంటీన్ అనేది ఏ రీతిగా ఎదిగించబడుతుందో బిడ్డలందరూ జీవితంలో ఆ రీతిగా వెలిగించబడతాను మీరే చెప్పమని ఈ కార్యక్రమాన్ని చేతులు కట్టుకుంటూ యేసునామం బట్టి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. మంచిదండి. ప్రార్థనలో నడిపించిన ప్రియులు బాసురావు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో క్యాండిల్ వెలిగిన ప్రెసిడెంట్ గారు అయ్యగారు ఇద్దరు కలిసి క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ చాలా మరి జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. పక్క వారి సూర్యులు చీరలో అందించకూడదు. మరి రక్షకుడు దయించినాడట
అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి బాబురావు గారికి, అలాగే వేదికకి వచ్చినటువంటి దైవజనులు, మనకి మరి ఈ యొక్క శుభదినాన్న శుభవర్తమానం తెలియచేయడానికి వచ్చినటువంటి దైవజనులకు, అలాగే పేదలకు నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. పూర్వ వచ్చిన మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనుల్ని మనం కూర్చోబెట్టి ఎక్కువసేపు మాట్లాడుకోవడం మంచిది కాదు, కానీ ఒక మాట నేను చెప్పి మరి మనకందరికీ తెలిసినటువంటి మాటలే మరొకసారి మనం చూద్దాం. రాసినటువంటి సువార్త, మరి ఆ సువార్తలో వెలుగుల గురించి నేను ఒక మాట చదువుతున్నాను. 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఏంటంట? నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ఎవరు? మన దేవుడే నిజమైనటువంటి వెలుగు. మరి అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. సరే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు లోకములోనికి వచ్చింది, కానీ మరి ఆ చీకటి మరి గ్రహించలేనట్లుగా మనం చూస్తున్నాం. పైన చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలము కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగినది. ఆయన జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరు జీవము? యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము మనుషులకు వెలుగైనదట. ఆది యందు వాక్యములు, ఆది యందు మరి ఆది కాండములో మొట్టమొదట మరి భూమి ఆకాశములను సృజించినప్పుడు, మరి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు, మరి ఆ చీకటి ఆ యొక్క జలములపై అల్లాడుచున్నప్పుడు మొదటిగా వెలుగు కలుగుగాక అని చెప్పినప్పుడు దేవుడు మరి వెలుగు కలిగినంట. ఆ వెలుగు కలిగింది దేవుడు. మరి వెలుగును మరి మన కొరకు మరి ప్రత్యక్షపరిచాడు. చీకటిగా ఉన్న మనందరి కొరకు దేవుడు వెలుగుగా మనకి ప్రత్యక్షమై మరి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి మనం ఇప్పటి వరకు క్యాండిల్ వెలిగించాం, లైట్లు ఆర్పేసాం. అయితే ఆ యొక్క క్యాండిల్ వెలుగుతూ ఉంది, కానీ అది మనకి వెలిగిస్తుంది, కానీ అది ఎంత బాధపడుతుందో మీరు గ్రహించారా? అది కరిగిపోతూ మనకి వెలుగునిస్తుంది. అదే విధముగా దేవుడు కూడా తన్ను మరి ఎంతో శ్రమపడి శిలువ మరణము వరకు ఆయన శ్రమలను పొందుచు మనకి సుఖానుభవాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. మనము మరణించినటువంటి మరణానికి బదులుగా ఆయన శిలువలో మరణించాడు. మన పాపాలకి బదులుగా మన పాపాలను ఆయన భుజమున వేసుకుని మరి కలువరి శిలువ వరకు మరి శిలువను మోసుకుని మరి మన పాపాలను ఆయన భుజం మీద మోసుకుని శిలువ పడ్డాడు. ఆయన వెలుగై ఉన్నాడు, కానీ ఆ వెలుగును మనము గ్రహింపలేకున్నాం. మరి మొదటి యోహాను పత్రికలో ఒక మాట చదివి నేను, మొదటి యోహాను 5వ వచనంలో మనం చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరు మాట్లాడినారంటే యోహాను భక్తుడు. మరి ఈ యొక్క మాటలు ఈ ప్రత్యక్షముగా దేవుడు రాసిచ్చినటువంటి మాటలు, ఆయన విన్నది చూసినది రాస్తున్నానని ఇక్కడ చెబుతున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదంట. ఆయన యందు ఏం లేదు, చీకటి ఎంత మాత్రము లేదు. కానీ ఆయనతో కూడా సహవాసము గలవారిని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధం ఆడుచున్నాము, సత్యమును గ్రహింపకుందుము. అదే మనము మరి దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ మనము మరి చీకటిలో ఉంటే కనుక
మనం ఆయనతో ఉన్నట్టు కాదు. కనుక మనము ఆయనతో ఉండాలంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. కనుక ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగై ఉండాలని మరి మాటలు నేను ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రదానం చేయబడిన తర్వాత వారి యొక్క కాకమున ఆమె పశుధాత్మ వారి గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమె వెళ్లాడి ఉద్దేశించేది. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను మరియ చేర్చుకోవడానికి భయపడకు, ఆమె గర్భం ధరించినది ఆమె కుమారులను తన ప్రజలు వారి పాపము నుండి రక్షించుచు ఆయనే రక్షించుచు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యగా గర్భవతి అయి కుమారునితో నేను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు భాషలో దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 8 నుంచి 12 దాకా మీరు వెళ్ళి ఆ శిశువుల విశేషమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండ్రిని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపును. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచి నక్షత్రము వారు ఉండిన చోటు మీదనే వచ్చి నిలిచి వరకు వారు ముందుగా నడిచెను. వారు నక్షత్రాన్ని చూచి అత్తనున్న భద్ర ఇంటిలోకి వచ్చి ఆ తల్లి అన్న మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారం సాంబ్రాణి గోళమును ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 దాకా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పనులో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అంతే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాళ్ళు ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొందుకొని ఉండుట మీరు చూచేదారిని అని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆనందంతో కూడి ఉంది. సర్వోన్నత సర్వులలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ సమాధానం కలుగుగాక అని స్తోత్రం చేయుచుండెను. మత్తయి 2వ అధ్యాయం 8 నుంచి 14 దాకా. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నిండి శాసనమును అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తలస్కారమును తొలగింపును అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందురు. ఈ సేవకులు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచడము. కపటపు విచర్యాంతరి చెప్పుగానగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ ఆజ్ఞలను నేను బోధింపును. ఉపదేశ మార్గములను నాకు బోధపరచును. వ్యసనం వలన నీ ఆశ్చర్య కార్యములను నేను న్యాయం చేస్తున్నాను. వ్యసనం వలన ప్రాణం నీరైపోయాను. కపటపు నడత నాకు దూరం చేయము. ఉపదేశం నీ వాక్యం చేత నన్ను స్థిరపరచదము. కపటపు నడత నాకు దూరం చేయము. ఉపదేశం నాకు దేశము. సత్య మార్గంలో నేను కోరుకొని ఉన్నాను. నా న్యాయవిధుల మీద నైరుత నేను పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయము నన్ను విశాలపరచిన
వచ్చినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకో వాటిని దయకొందును. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నేను కడమట్టుకో వాటి నా పూర్ణ హృదయంతో దాని ప్రకారము నడుచుకొందును. దాని యందు నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయుము. లోబము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా క్రమను త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకుంటకు నీ న్యాయింపుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీతిని బట్టి నన్ను నడవజేయుము. నీ న్యాయవిధులు నాకు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్నాను. నా అవమానమును కుట్టివేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. అధిక ప్రియులు నీతిని బట్టి నన్ను నడవజేయము. కీర్తనలు 119, 21 నుంచి 40. కూర్చుండగా యెహోవా తమ శ్వాసమందు దానిని దాని స్వైధన్యుడు ఆటపడిన అతని కాళ్ళ ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు సఫలమగును. దిశలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి దుష్టులు 500 సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనకు నడుపును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లోక 2:11. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కొనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదమనెను. మత్తయి సువార్త 1:20-21. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఆనవాలు. లోక 2:11. మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజవారుడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చిడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. పత్రిక
నటవరంగులకు నగరంగులకు శ్రీశీలకు శిల్పీలకు కౌశైలకు నవతస్లకాయలు నటవరంగులకు నగరంగులకు శ్రీశీలకు మోతి తీర్పు సినిమాకు ప్రియులకు రాకోబు యూదా ప్రకారంగం ఎలయనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. ఆమేన్. మనకి శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అంటే ఆయన భుజం మీద రాజభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, ఇచ్చుటకు సమాధానకర్తకు అధిపతి అని అతని పేరు పెట్టబడు. ఐసియా 9:6. ఎలయనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను. ఆమేన్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టెను. ఆది అందు వాక్యం నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఉడవచనం దావీదు పట్ల మందు నేను రక్షకుడు నీకు అనే బుద్ధి ఉన్నాడు. ఈయన ప్రవైన క్రీస్తు. లోక 2:10. కుమారుడు నేను ఆయనకి మోడీని పేరు పెట్టేది. దుష్టుల ఆలోచన చొప్పున ఎడవక పాపుల మార్గమున నిలవక అపకాశకులు చోటను చుండక శాస్త్రములు ఆనందించు దివారాత్రులు తను తలుచువాడు తంచి నీటి కాలవారు నాటబడినదని యాలను నాటబడినదని ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వరకు తన కాలమందు అతడు ఫలమిచ్చు చేయనందుకు సఫలమగును. దుష్టులు అలాగునుక పుట్టవలేందును. కాబట్టి న్యాయమేషలో దుష్టులను నీతిమంతులకు నీతిమంతుల సభలో అనుగ్రహింపబడేను. భుజం మీద రాజభారము
ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తలకు అధిపతి అని అత్తానికి పేరు పెట్టబడును. దావీదు పట్మందు నేడు రక్షకుడు మీకు పుట్టిన ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. నీయన ప్రభువైన యేసు క్రీస్తు నా కార్యంలో పట్టుకుంటూ. రాజభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అతని పేరు పెట్టను. యెషయా 9:6. ఆమేన్. యేసుక్రీస్తు జనన విధములనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదవు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగేను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అనే అర్థము. మత్తయి సువార్త 1:18-23. దావీదు పట్నమందు నేడు రక్షకుడు ఈయన ప్రభువైన క్రీస్తు నా కార్యాన్ని పట్టుకొను. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడని అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. యెషయా 9:6. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
దేశంలో కొందరు గొర్రె కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచి ఉండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోకము సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టుడైన మనుషులను భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుడి. ఆమేన్. లోకసువార్త 2వ అధ్యాయం నుండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారికి విమోచించటకై ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళను మరియు మీరు కుమారులైనందున ఆయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములకు పంపెను. కాబట్టి నీవిక కుమారుడు దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. గతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. ఫస్ట్ గొప్పలా చెప్పినప్పుడు అందరూ చెప్పలు కొట్టారు. ఇప్పుడు ఒకరు ఇద్దరు పడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చేసి చెప్పలు కొట్టి రండి. లోకసువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభువుతో వారి వద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. అయితే అదుతో భయపడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మిక్కిదా అనువాదు, ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుగలు ఇంకా మీరు చూస్తారని వారితో చెప్పారు. వెంటనే పరలోకం సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండుగాక అని స్తోత్రము సేవించారు. ఆమేన్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాచుచుండగా ప్రభుదూత వారి యొక్క నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత భయపడుకుని ప్రజలందరికీ కలుగుబోను మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆడవాళ్ళు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండట ఒక తొట్టులో పండుట మీరు చూచదని వారితో చెప్పడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలోకి దేవునికి మహిమ కలుగును. వారికి ఇష్టమైన మనుషులు భూమి మీద
సమాధానం కలుగుతాక అని దేవుడికి సొంతం తెలియజేయమన్నాడు. ఆమేన్. లోకసువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం. లోకసువార్త 1వ అధ్యాయం 31 నుంచి 35 వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చి ఆయన పరిశుద్ధాత్ముడై యాకోబు వంశస్థులకు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పరిశుద్ధ పురుషుని ఎరుగెదనని ఇది ఎలాగూ జరుగునని ఆమెతో దూతతో అనగా, దూత పరిశుద్ధాత్ముని నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమేన్. యేసుక్రీస్తు జననావిడనట్లనగా ఆయన పెళ్ళైన మరియు యోసేపునకు ప్రాధాన్యం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలో రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు కనుక అతడి సంగతులను గురించి ఆలోచించనుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యైన మరియా చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 22 వరకు. కీర్తనలు 119వ కీర్తన 1 నుంచి 20 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకునిచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను నేను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నీ ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా గైకొనుచు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడచి
తిరుగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకూడదని నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవించినట్లు నీ న్యాయ విధులన్నిటిని నా పెదవులతో వివరించి ఉన్నాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గమును నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను నేను మన్నించెదను. నీ కట్టడలను నేను హర్షించెదను. నీ వాక్యమును బట్టి నేను మరొకయుండును. నీ సేవకుడైన నేను బ్రతికినట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్య సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఆమేన్. వాళ్ళందరూ చెప్పినట్టు కార్యక్రమం ఉంచబడుతుంది. సండే స్కూల్కి ఎంతమంది వచ్చారు? అంతమంది పెద్ద క్లాసులు వారి కానించి లేటర్తో సహా అందరూ నేర్చుకున్నారు. మిగతా వారు ఫస్ట్ నైట్ చెప్పడానికి సిద్ధపడి ఉంటారు. కాబట్టి దయచేసి సమయభావాన్ని బట్టి మీ ఇద్దరు బిడ్డలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. లోక సువార్త 1వ అధ్యాయం 28 నుంచి 31 వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకై తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా ఆ దూత, మరియా, భయపడకుము, ప్రభువు వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడిని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆమేన్. యెషయా 9వ అధ్యాయం 6-7 వచనములు. ఎలాగనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు శ్రమకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనశీలుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగిన దానిని నెరవేర్చును. సమయంలో తెచ్చుకోవాలి. లోకమంతటికి వెలుగును చూప, నింగిలోన వెలిసే నక్షత్రం. లోకమంతటికి వెలుగును చూప, యేసయ్య పుట్టాడని.